హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90 స్పేస్ కార్నర్. ఇవాళ అయితే మార్నింగ్ నేను ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ఇవాళ ఫ్రైడే వ్లాగ్ అంటే నిన్నటిది వ్లాగ్ అయితే నేను ఇవాళ షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి జీరా రైస్ అండ్ కర్రీ వచ్చేసి ఆలూ ఫ్రై. సో ఈ రెండు సైమల్టేనియస్లీ చేసేద్దామని చూస్తున్నాను. ఇక్కడ అయితే నేను కాజు అండ్ జీరాని ఫ్రై చేసేస్తున్నాను. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. కొంచెం మంచి వేగాక ఇక్కడైతే నేను చాప్డ్ ఆనియన్స్ అండ్ మిర్చి అయితే వేసేసుకున్నాను. ఈ రెండు మంచి ఫ్రై అయినాక రైస్ వేసుకోవడమే. ఇక్కడైతే రైస్ ప్రిపేర్ అయిపోయింది. ఇక ఇవాళ ఫ్రైడే కదా, సో ఇక్కడ నేను పూజ చేసుకుందామని ఫస్ట్ థర్స్డే రోజు కూడా పూజ చేసుకుంటాను. సో థర్స్డే ఉన్న ఫ్లవర్స్ అన్నీ తీసేస్తున్నాను. ఇక్కడ ఈ తులసి మాతకి వాటర్ పోయడానికి ఇక్కడైతే నా పూజ అయిపోయింది. నేనైతే సింపుల్గానే చేసుకుంటాను, పెద్ద హడావిడి ఏముండదు నాది. ఇక్కడ తులసి మాతకి ఇట్లా దీపం పెట్టేసుకున్నాను. అండ్ ఇవాళ వచ్చేసి మేము ఐకియాకి వెళ్దామని స్టార్ట్ అయినాము. ఇక్కడైతే ఐకియాకి వెళ్తున్నాము. ఏంది మన డిక్కీలు ఓపెన్ చేసి చూస్తాడా? ఇక రిటర్న్ బ్యాక్ టు హోమ్. ఇంటికి వచ్చేసాక అన్నీ మీకు చూపించాలి కదా, సో ఏమేమి తీసుకున్నానో అవి మీకు చూపిస్తాను. ఇక్కడైతే నేను ఫస్ట్ ఆర్టిఫిషియల్ ప్లాంట్ సన్ఫ్లవర్ లాగానే ఉంది కదండి. సో దీని కాస్ట్ వచ్చేసి 593 రూపీస్. ఎంత క్యూట్గా ఉందో. అండ్ ఇంకొక ఆర్టిఫిషియల్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇట్లా ఉంది. ఇది 418 రూపీస్. ఇది ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ లాగా తీసుకున్నాను. ఇది వచ్చేసి 392 రూపీస్. ఇవి సక్యులెంట్ ప్లాంట్స్ తీసుకున్నాను. దీని మీద వచ్చేసి అయితే 419 రూపీస్ ఉంది, బట్ ఇది 139కి వచ్చింది. అండ్ ఈ క్యాండిల్స్ అయితే తీసుకున్నాను. దీని మీద కాస్ట్ అయితే 419 రూపీస్ ఉంది, కానీ ఇది డిస్కౌంట్లో ఉండే, సో ఇది నాకు 318 రూపీస్కి పడింది. ఇది 318 రూపీస్కి తీసుకున్నాను. ఈ ఐస్ క్రీమ్ స్కూప్ ఇది ఎప్పుడన్నా యూజ్ అవుతుందేమో అని తీసుకున్నాను. ఇది 99 రూపీస్. ఈ బౌల్ సెట్ తీసుకున్నానండి. 5 సెట్ వచ్చింది. ఇది వచ్చేసి 199 రూపీస్, సారీ 139 రూపీస్. ఇలాంటి చిన్న కర్రీ బాక్సెస్ అయితే తీసుకున్నానండి. ఇవి 4 తీసుకున్నాను. ఈచ్ పీస్ 19 రూపీస్. ఇది క్యాండిల్ లాంటిది తీసుకున్నానండి. ఇది వచ్చేసి 419 రూపీస్ అని ఉంది,
కానీ ఇది మనకి ఆఫర్లో ఉండే. సో ఇది 149 రూపీస్కి వచ్చింది. ఇది వచ్చేసి 599 రూపీస్ అండి, 600 రూపీస్. అలారం అయితే భలే అనిపిస్తుందండి, విన్నప్పుడల్లా నాకు మన చిన్నప్పటి టైంకి గుర్తుకొస్తుంది. నాకు ఈ క్లాక్ అయితే భలే నచ్చింది. సో ఇదొకటి, ఇది లాస్ట్ వన్. సో ఇది నా ఐకే హాల్. ఇప్పుడైతే కిడ్స్ వచ్చేసారు, రిటర్న్ బ్యాక్ టు హోమ్. ఆరుహి అయితే ఇంటికి వచ్చేసాకని పక్కా హోంవర్క్ చేసుకుంటుంది ఫస్ట్ అయితే. సో ఇక్కడ ఆమె అదే పనిలో ఉంది. ఆ హోంవర్క్ అయితే చేయించాక నేను ఇవాళ ఇంకొక వర్క్ పెట్టుకున్నాను. కర్టన్స్, వైట్ కర్టన్స్ ఉన్నాయండి నా దగ్గర. అవి మషిన్లో వేస్తే చాలా బ్లాక్ అయిపోతాయని నాకు అనిపించింది. సో అన్నీ హ్యాండ్ వాష్ చేద్దామని అన్నీ సోక్ చేసేసాను. అండ్ రేపు 4th సాటర్డే కదా, సో కిడ్స్కి కూడా స్కూల్ లేదు. సో వాళ్ళ లంచ్ బ్యాగ్ కూడా ఇక్కడ సోక్ చేసేసాను. అండ్ అంత లోపల ఆ సోక్ అయ్యే వరకు ఇక్కడ చూసారా చిమ్నీ ట్రే అనేది చాలా ఆయిల్ పట్టేసిందండి. సో ఇది నేను అమెజాన్లోకించి తెప్పించుకున్నాను. సో ఇది ఎంత వర్క్ అవుతుందో చూడాలి. ఇదైతే నేను ఇలా స్ప్రే చేసి ఒక 15 to 20 minutes అలా వదిలేసాను. సో మంచి పట్టేసుకొని వెళ్తుందేమో అని. ఈ ఎక్స్పెరిమెంటే నాకు కూడా. సో చూడాలి ఎంత వర్క్ చేస్తుందో. అండ్ ఇక్కడ వచ్చేసి అది సోక్ అయ్యే వరకు ఇక్కడ ఈ క్లోత్స్ని వాష్ చేద్దామని ఇక్కడికి వచ్చేసాను. వాషింగ్ అయితే అయిపోయింది. మళ్ళీ అక్కడ సోక్ చేసి పెట్టాను కదా చిమ్నీ ట్రే, చాలా ఈజీగా వెళ్ళిపోయిందండి, చాలా క్లీన్ అయింది. నాకైతే ఈ స్ప్రే బాగా నచ్చింది. కానీ హ్యాండ్స్కి పడితే చాలా అంటే పెయిన్ అవుతుంది, మంటగా ఉంటుంది. సో పక్క చేతులకి ఏదైనా గ్లౌస్ వేసుకొని దీన్ని యూజ్ చేయడం బెటర్. ఇక్కడైతే నేను అలానే చేసేసాను. సో నాకైతే కొంచెం పెయిన్ అనిపించింది. సో గ్లౌస్ వేసుకొని చేయడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే ఇట్లా క్లీన్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ క్లీన్డ్. అండ్ దాన్ని కొంచెం వెట్ టవల్ తోటి తుడిసేసాను. అండ్ ఇక్కడ మన మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేద్దామని పట్టుకున్నాను స్టవ్. అండ్ ఇక్కడ కొంచెం ఆయిల్ పడిపోతుంది కదా, నాదంతా బ్లాక్ గ్రానైట్. సో అంత కనపడదు కానీ మనకి తెలుస్తుంది కదా. సో నాకు అది డర్టీగా అనిపిస్తుంది. పక్కా నేను క్లీన్ చేసేసుకుంటాను. వీకెండ్ ఈ వర్క్ పెట్టేసుకుంటాను నేను ఎనీ హౌ. సో ఇక్కడ చిమ్నీ క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడైతే నేను అంతా క్లీన్ చేసేసుకున్నానండి. ఇప్పటి వరకు నా వీడియోని చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో then please subscribe to my channel. Bye bye.